చూడండి, దేవునికి ఇష్టమైన బోధన అంటే మనుషులకి ఇష్టమైన బోధనలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈరోజు మనిషి ఏదో వినడానికి ఇష్టపడతారు తెలుసా? మనిషికి ఇష్టమైన బోధ వినడానికి ఇష్టపడతారు. దేని వినడానికి? బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాసింది, ప్రజలంట కిత బోధన వినకుండా తమకు ఇష్టమైన బోధ వినడానికి బోధకులను పోగు చేసుకుంటారు. 2 తిమోతి రాసిన పత్రిక 4:3. ఎందుకనగా జనులు హిత బోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, మనం దేవుని ఇష్టాన్ని వెతికే వారిగా ఉండాలి. దేని ఇష్టాన్ని వెతికే వారిగా ఉండాలి? కొంతమందికి నా వాక్యం నచ్చకపోవచ్చు. ఎందుకు అంత చెప్పనా? ఏ కాడికి ఆడు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు, అట్లా లేకపోతే దేవుడికి ఇష్టం ఉండాలి జీవితం కాదు. కొంతమందికి అట్ట కాదు, వాళ్ళకి ఏది ఇష్టమో ఆ వాక్యం చేద్దంట వాళ్ళకి అనుకూలమైన బోధకుడిగా వాళ్ళని పోగు చేసుకుంటారా. ఖచ్చితంగా ఒక విషయం చెప్తా వినండి, వాక్యానుసారమైన బోధన విధానాన్ని, వాక్యానుసారమైన పద్ధతుల్ని మనం కనుక అనుసరించని వ్యక్తులుగా ఉంటే మీరు బోధించే బోధ అయినా మీరు వినే బోధ అయినా ఎన్నడూ మీకు ఉపయోగం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి ఇక్కడ ఇష్టానుసారమైన బోధ చేయొచ్చు, మీకు చెప్పే బోధ ఇక్కడ నచ్చి దేవునికి ఇష్టంగా మీరు బతకపోతే కనుక ఖచ్చితంగా మీరు పరలోకం వెళ్ళరు. మనిషి గమ్యం, మనిషి గురి ఏదై ఉండాలంటే, ఒక క్రైస్తవుని గురి ఏదై ఉండాలంటే ఖచ్చితంగా పరలోకమై ఉండాలి. కానీ ఈ రోజు వాక్యం వాళ్ళకి ఇష్టమైంది వస్తేనబ్బా భలే వాక్యం చెప్పాడంట, అదే వాళ్ళకి ఇష్టం లేనిది అంటే వాళ్ళ హృదయాలు మార్చుకోవాలి అని చెప్పింది కనుక చెప్పామనుకో, అబ్బో ఏంటి వాళ్ళు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు అంటారు చాలా మంది. కానీ గుర్తుపెట్టుకోండి, వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఎంత బోధ వినే చెవులుగా మన చెవులు ఉండాలి. ఏ చెవులు ఉండాలి? ఇప్పుడు నా ప్రశ్న, ఎంత బోధ వినే వారికి ఉన్నారా, దురద చెవులు కలిగిన వాళ్ళు ఇలా ఉన్నారా? ఏం అంటలేదు, వాక్యం చెప్తాం. దురద చెవులు అంటే ఏంటో తెలుసా? మీకు ఏది ఇష్టం అది వినడం. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏది ఇష్టం అది వింటే దేవుడి దగ్గర రావాల్సిన పని లేదు. 3 మంది అంటారు మీకు ఇష్టమైన చెప్పేవాళ్ళు, కానీ దేవునికి ఏది ఇష్టం అది చేసే వాళ్ళగా మన భూమి మీద ఉండాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. తర్వాత చూడండి ఏముందో, తర్వాత వచ్చిన సత్యమునకు చెవినీయక అంటే దేనికి చెవివ్వాలి మనం? సత్యానికి, అంటే ఏది కరెక్టో దానికి ఇవ్వాలి. కొంతమంది యేసు ప్రభు దేవుడు అని నమ్ముతారు, కానీ ఆచారాల దగ్గరకు వచ్చారు మీకేం చేశారు పాస్టర్ గారు, వీళ్ళేదో పెద్ద పై నుంచి పడ్డారన్నమాట, వీళ్ళు దెయ్యం కడుపు నుంచి గుంటున్నారు. ఏ కడుపు? ఆచారాల విషయం వచ్చేసరికి పనికి మన ఆచారాలను ఆచరిస్తే నువ్వు అసలు క్రైస్తవుడు నీ బతుకులో నువ్వు బలం వెళ్తావా? నేను చెప్పట్లేదండి, బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నాను, సత్యానికి చెవినొక్కేవాడిగా ఉండకపోతే ఈ లోకంలో నువ్వు ఘనత పొందొచ్చు. ఎక్కడ పొందొచ్చు? ఈ లోకంలో జనాలు మెచ్చుకోవచ్చు, అబ్బాయి ఎంత మంచాడో అని. కానీ చెప్తున్నాను, దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను పరలోకం రాని 100% చెబుతున్నా. పరలోకంలో అసలు నీకు ఎంట్రీ ఉండదు. ఎందుకంటే నువ్వు హిత బోధన సహించకుండా, ఆరోగ్యకరమైన బోధన వినకుండా, నీ ఇష్టానుసారమైన బోధ వినడానికి నువ్వు ప్రయత్నం చేసావు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, సత్యం ఉంది బైబిల్లో. ఏముంది? అదే అసలు నాకు విచిత్రమైన సంగతి ఏంటంటే, తప్పుకోవట్లేదు ఎవరు. నిన్న ఒక కూడికి వెళ్ళాను. కూడికి ఏంటంటే, ఒకరు చనిపోయిన తర్వాత 5 రోజులు పెట్టారు కూడిక, అంటే జ్ఞాపకార్థ కూడిక అయిపోయి సాయంత్రం అంటే ఈ బంతి పెట్టాలన్న. ఏ బంతి? అసలు వాళ్ళ బండ ఈ మీద బండ పెట్టి కొట్టి సముద్రంలో పడారు అది తీసుకే. ఈ బంతి పెట్టడానికి చుట్టాలందరూ డబ్బులు ఏదో సంథింగ్ ఏదో పనికి మన ఆచారం. సరే ఆమె కనపడింది, మన ఆవిడ ఆమె ఇచ్చిన డబ్బులు అని చెప్పా. వేరే అట్టి కూడా వీళ్ళ చేత్తోనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇయ్యాలంట. పనికి మన ఆచారమా బైబిల్ ఆచారమా ఇది? ఆ మాస్టర్ గారు అంటాడు, పౌలు గారు అంట తిమోతిని తీసుకెళ్ళి సున్నం చేయించారంట, లోకం కోసం అనుకోండి వేయాలండి. ఎవడో కావాలి పనికి మన లోకం? సత్యం నువ్వు లోకాన్ని తీసుకెళ్తావా? ఖచ్చితంగా నువ్వు తీసుకెళ్ళావు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎంత బోధన వినే చెవులుగా మనకు ఉండాలి. బైబిల్ ఏదో చెప్పింది అది పాటించే మనసు మీద కాబట్టి నేను ఖచ్చితంగా చెబుతున్నా, బైబిల్ పక్కన పడేసి నువ్వు వెళ్ళిపోయి కష్టం బతికి. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ నరకాన్ని అనిపిస్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నరకాన్ని అనిపిస్తావు. దానివల్ల నీకు అసలు ఉపయోగమే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆరోగ్యకరమైన బోధకు నువ్వు చెవినొకే వ్యక్తిగా ఉండకపోతే ఖచ్చితంగా నీకు అసలు క్రైస్తవ్యం పనికిరాదు. నీ ఇష్టాన్ని చేసుకోవడానికి నువ్వు క్రైస్తవ్యం రాలా. ఎక్కడ రాలా? బోధాన్ని అనగా చెప్పండి, నా ఇష్టాన్ని చేసుకోవడానికి ఏ క్రైస్తవ్యానికి రాలా. నీ ఇష్టాన్ని చేసుకుంటే నువ్వు లోకంలోకి పో, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, పోతావు. నువ్వు పరలోకానికి పోతావా? నరకానికి పోతావు. అదే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్తున్నావు, నువ్వు దేవుని వాక్యం ఉన్నట్టు పాటించు. నువ్వు ఖచ్చితంగా ప్రజల దృష్టిలో యోగ్యుడు కావచ్చు, ప్రజలకు ఇమీడియట్గా ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రజల దృష్టిలో యోగ్యుడుగా నువ్వు లేకపోయినా దేవుడి దృష్టిలో యోగ్యుడిగా ఉంటావు. విచిత్రమైన సంఘటన చెప్పిన, నేను కార్యక్రమానికి వెళ్ళాం కదా, ఆయన పాస్టర్ గారే
ఎవరో నాయనమ్మ, పాస్టర్ గారు నాయనమ్మ. ఈ పాస్టర్ గారు అన్నమాట, సంఘ పాస్టర్ గారు అన్నమాట. ఆయన వచ్చి బట్టలు వేయమన్నాడు. ఎవరిని అదే బట్టలు వేసేవాళ్ళు అంటారు కదా, బట్టలు వేసండి ఆ బట్టలు కట్టుకోవాలంట. అంటే లొంగి కండవ తెచ్చారు, బండి వేసుకుని కండవ మీద వేసుకోవాలంట. పాస్టర్ గారు నేను వేసుకొని అన్నాడు. ఇప్పుడు దాకా వాక్యం ఏమైనా అంటాడు పాస్టర్ గారు. నేను అసలు బుద్ధి ఉందా? బైబుల్ అక్కడ పనికి మన ఆచారం ఉండయా? పాప తెలుసుకుంటే గుడ్లు వేయాలంట. నేను విమర్శిస్తల్లా, వేసుకోండి మీ ఇష్టం, కానీ దానికి బైబుల్ ముడిపెట్టద్దు, చర్చి మానేసేయండి అట్లా చేస్తే. ఎందుకంటే బైబిల్లో లేని ఆచారాలు చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగం లేదు. దేవుని శిక్షణ మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. ఆచార భక్తి మనకు అవసరమా? ఎవరి సంగతి నాకు అనవసరం. మన మందిరానికి వచ్చే వాళ్ళు ఆచార భక్తి కదా, ఆధ్యాత్మిక భక్తి చేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఖచ్చితంగా దేవుని వాక్యంలో లేని విషయాలు మనం పాటించడానికి వీలు లేదు. వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, అసలు ఈ పనికి మరి ఏ దేశంలో ఉన్నాయండి? ఇప్పుడు నేను మాట్లాడుతుంది చెప్పండి. నేను కోస్తే రక్తం వచ్చింది, నన్ను కోస్తే రక్తం వచ్చింది. ప్రపంచ దేశాలు ఎవరిని కోసినా రక్తం వచ్చిందా రాదా? ఆ రక్తం ఎలాగానే ఉంటుంది, అవునా కదా? అంటే మన అందరిలో పనిచేసేది ప్రపంచ దేశాలందరిలో ఉంటుంది కదా. ఇప్పుడు జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు ఇవన్నీ కనుక మన దేశంలో పాటించేవి ఉన్నాయని మనం నమ్మితే బాగుంటుంది. అన్ని దేశాల్లో ఉండాలా లేదా? అది వాస్తవం అయితే అన్ని దేశాల్లో ఉండాలా లేదా? నేను చెప్తున్న ప్రపంచ దేశాల్లో మంచి రోజు, చెడ్డ రోజులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలో లేవు. ఎందుకో చెప్పనా? ఈ దేశంలో జనాలు సెంటిమెంట్లకి ఎక్కువ అనుభవ పడతారమ్మా. ఏం అనుభవపడతారో నేను బాగా అర్థం చెప్పానంటే, రోడ్డు మీద సిగ్నల్ పడి చేసినోడు ఉంటారు కానీ నల్లపిల్ల వచ్చింది అనుకో ముందుకెళ్ళి ఉంటాడా? ఆహా, చచ్చినా అసలు చచ్చిపోతానే అంత భయమో. అక్కడ భయపడేవాళ్ళు అందరూ పోతారు పైకి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆచార భక్తి, ఈ సాంప్రదాయాల భక్తి ఈ జీవితం ఎన్నడూ ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈ ఆచార సంబంధమైన భక్తి దేవునికి ఖచ్చితంగా నచ్చదు. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు వస్తుంటే భోజనానికి కూర్చుంటే వాళ్ళు కూడా నీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోవడం కూర్చున్నారంటే, అప్పుడు యేసయ్య వాగ్దాంటాడు, మీరు పళ్ళాన్ని వెలుపడ కడుగుతారు, లోపల కడుక్కోవడం అంటాడు. అనుకుంటే మన మెత్తను పెట్టిన పారంపర్యాచారాలని మీరు శిష్యులు ఆచరించట్లేదంటే, అప్పుడు యేసయ్య స్పష్టంగా అంటాడు, దేవుడు నాటనే ప్రతి చెట్టు పీకి అగ్నిలో వేయబడుతుంది అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు పెట్టినది ఏదైనా సరే అది మనుషులు పెట్టిన ప్రతి ఆచారం ఒకరోజు ఖచ్చితంగా ముగించబడుతుంది. అది నిన్ను ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్ళదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని హిత బోధను అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఏ బోధన? మీకు ఒక విషయం తెలుసా? మీరు వినే బోధన బట్టి మీరు భ్రష్టులు అవ్వచ్చు, మీరు వినే బోధన బట్టి మీరు ఆశీర్వదించబడవచ్చు, మీరు వినే బోధన బట్టి మీరు భక్తి పరులుగా మార్చబడగలరు. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు వినే బోధ చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే ఎవరి దగ్గర పడితే దగ్గరికి వెళ్ళి బోధ వినకూడదు. ఏమనకూడదు? పాస్టర్ గారులే కానీ వాక్యానికి వ్యతిరేకమైన బోధ చేసే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి వీలు లేదు. అందులో చెప్పింది మీకు బాగా క్వశ్చన్ చూపిస్తుంది చూడండి. తిమోతి రాసిన అదే మొదటి 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాసింది చూడ. మొదటి తిమోతి రాసిన పత్రిక చూడండి. తిమోతికి దేవుడు పౌలు గారు స్పష్టంగా ఏం చెప్తానంటే, నిన్ను గురించి బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలంట. తర్వాత నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువు. అంటే బోధ వినేవారు, బోధ చెప్పేవారు రక్షించబడాలి అంటే జాగ్రత్తగా ఉండాలా లేదా? నేను మాట చెప్పనా? ఖచ్చితంగా చెప్తున్నా. ఈ రోజు బోధకుల్లో 2 రకాల బోధకులు ఉన్నారు. ఒకసారి చెప్పండి. బోధకుల్లో 2 రకాలు ఉన్నారు. ఒకటి ఆత్మానుసారమైన బోధకులు, 2 శరీర సంబంధమైన బోధకులు. ఇట్లాంటి పనికి మన ఆచారాలు, సిద్ధాంతం అసలు పాస్టర్లేనంటే అసలు నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళని చూస్తాను నాకు ఏమవుతుంది తెలుసా? ఈ పాస్టర్ని క్రైస్తవుని చూస్తుంటే సేవ మానేసి ఒక అడిగి దగ్గర బతకాలనుకుంటున్నారు. పనికి మన అసలు ఈ పనికి మన ఆచారాలు పెట్టి నడిపిస్తాడు అనుకో. బైబిల్ చదువుతున్నారుగా, అసలు బుద్ధి జ్ఞానం ఉండదా? చర్చికి వచ్చే వాళ్ళని ఉండాలా లేదా? బైబిల్లో ఉందా? అసలు బైబిల్లో లేదు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించే దమ్ము ధైర్యం అవట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, బెరయా సంఘం సౌలు ప్రసంగిస్తున్నప్పుడు సౌలు ప్రసంగించి నేను నమ్మలా. పౌలు గారు ప్రసంగించి నేను నమ్మేసేలా వాక్యంలో ఉందా లేదని పరిశీలన చేశారు. నేనైనా సరే మీకు బోధ చేస్తుంటే నేను బోధించేది వాక్యంలో ఉందా లేదా తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో, నేను చెప్పేది వాక్యం ఉందని చూపించాలి అని అడగాలి మీరు. ఎందుకు నేను విషయం చెప్తానంటే, మనం వినే బోధ అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి చెప్పండి, మనం వినే బోధ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పౌలు గారు తిమోతితో ఏం చెప్తున్నాడు? నువ్వు
సరి అయిన బోధ చేసి, ఒకటి నిన్ను నువ్వు రక్షించుకో, రెండోది ఏంటంటే నీ బోధ వినే వారిని రక్షించు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు నా ప్రశ్న, నువ్వు వినే బోధను బట్టి నువ్వు రక్షించబడుతున్నావా? కొంతమంది చేసే బోధను బట్టి దేవుడిని దూరం అయిపోతా ఉంటారు ప్రజలు. ఏమవుతా ఉంటారు? అసలు దేవుడి దగ్గర కొద్దిగా మనసు ఉండ, కొంచెం ఏదో వాక్యం విన్నా నడిపించిన దేవునికి దూరం అయిపోయే బోధలు ఉన్నాయి ఈ రోజు సంఘంలో. ఖచ్చితంగా చెప్తున్నా, బోధ వలన మనం చాలా ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి మనం వినే బోధ చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఒక విషయం చెప్తా వినండి. మనం వినే బోధ వల్ల మన భక్తి జీవితాలు చాలా ప్రభావితం అవుతాయి. ఏమవుతుంది? ఇప్పుడు చాలా మంది బోధకులు ఎలా ఉన్నారంటే, చూడండి ఒకసారి చూద్దాం బోధకుల గురించి. మత్తయి సువార్త 23:13 వేసి ఏమంటున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలనారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశింపనీయరు. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఏముందంటే, అందులోని మార్గదర్శకులు ఉంటారంట, వాళ్ళు ప్రజల ఎదుట పరలోకాన్ని మూసేస్తారంట. కొంతమంది అంత దారుణమైన విషయం ఏంటంటే, పాస్టర్ గారి ఫ్యాన్స్ అంటారు కానీ దేవుడికి ఫ్యాన్స్ అవును. ఎవరికి? పలానా పాస్టర్ గారు, పలానా ఇది. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు అనుసరించే బోధ నువ్వు ఎవరైనా సరే దేవుని కనుక నిన్ను సమీపం చేయకపోతే, దేవుని మీద నేను ఆధారపడేట్టు చేయకపోతే, దేవుని మీద విశ్వాసం ఎదిగేటట్టు చేయకపోతే, భక్తి జీవితంలో క్షేమాభివృద్ధి పొందేదంటూ నేను నడిపించకపోతే, ఖచ్చితంగా చెప్తున్నా ఆ చర్చికి వెళ్ళడం అనవసరం. నువ్వు చర్చికి వెళ్ళడం ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఖచ్చితంగా చెప్తాను, నా దగ్గరైనా సరే మీరు క్షేమాభివృద్ధి చెందకపోతే, ఆదరించబడకపోతే, దేవుని వాక్యాలు మీరు ఎదగకపోతే నా దగ్గర రావడం కూడా మీరు అనవసరం. ఎందుకు ఈ విషయం చెప్తాను తెలుసా? ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా బతికితేనే పరలోకం వెళ్తాడు. అలా వెళ్ళాలంటే ఆ వ్యక్తిని సరి అయిన విధానంలో నడిపించేదండి తెలుసా? బోధ. ఏంటో చెప్పండి బోధ. ఖచ్చితంగా చెప్తున్నా, బోధ విషయంలో మనం కరెక్ట్ గా ఉండాలి. అలా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. ఖచ్చితంగా నువ్వు ఏ బోధన అనుసరిస్తున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రోజు విశ్వాసంలో స్థిరంగా ఉన్నానంటే, చాలా మంది జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడంటే, అద్భుతాల గురించిన అవగాహన నాకు ఉందంటే కారణం ఏంటంటే, నేను నేర్చుకున్న బోధ. ఏంటది అంటే, దేవుడు నేర్పించాడు, కానీ నేను ఒక సేవకుని, మంచి సేవకుని అనుసరించబట్టి నేను ఈ రోజు ఆత్మీయంగా బలపరచబడగలుగుతున్నాను. యవన కాలంలో దేవుని కొరకు నిలబడగలిగాను. దానికి కారణం ఏంటంటే సరి అయిన బోధ. ఏంటది? మరి ఈరోజు నా ప్రశ్న, మీరే బోధ అంటున్నారు? కొంతమందికి జోకులు కావాలి. ఏం కావాలి? అసలు ఎంత బాగా ఇచ్చాడో పాస్టర్ గారు. కొంతమంది అయితే వచ్చినోడు ఏం జోకులు వేసాడో గుర్తుండదు, కానీ ఏం వాక్యం చెప్పాడో గుర్తుండదు. పనికిమా జోకులు చెప్పి వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద స్పీకర్లు అయ్యారమ్మా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మన జీవితంలో మనకేది ఇష్టం అది వినడానికి మనం దేవుని వాక్యాన్ని వినకూడదు. ఏం వినకూడదు? నవ్వుకోవడానికి కాదు మనం దేవుని వాక్యాన్ని వినాల్సింది. ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవుని వాక్యాన్ని వినాలి. స్వయంగా చెప్పింది. తర్వాత 15 వచ్చిన ఏమంటున్నాడు? అయ్యో వేషకాలైన శాస్త్రులారా, పరిచయాలారా, ఒకరి మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమంతా భూమిని చుట్టూ వచ్చేది. అతను కలిసినప్పుడు అతని మీకంటే 200 నరక పాత్రులుగా చేయరు. చూడండి స్పష్టంగా ఏమన్నాడంటే, నరక పాత్రులుగా చేస్తారంట. ఈరోజు చాలా మంది పాపాన్ని గురించి ఖండించేది ఉండదు చర్చిలో. ఏముండదు? పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే. కొంతమంది దరిద్ర బోధలు. ఒకడు అంటాడు, దేవుడు కావాల్సిందంటే ఆత్మే కానీ శరీరం కాదంట. శరీరం వెంట బతికినా పర్లేదంట, ఆడు ముందు తాగినా పర్లేదంట, ఆడు సిగరెట్ తాగినా పర్లేదంట, ఎట్లా బతికినా పర్లేదంట. ఈడే దరిద్రుడు. అసలు పరలోకం ఖచ్చితంగా కూడా. ఎందుకు చెబుతున్నాం తెలుసా? ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని వాక్యం ఏదుందో దాన్ని పాటించి, దేవుని వాక్యం ఏదో దాన్ని వినేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? వీళ్ళు ఏం చేస్తారంటే వారి మతంలో కలిపేసుకుని వాళ్ళని నరక పాత్రలుగా చేస్తారంట. ఏ పాత్రలుగా చేస్తారు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు మనం నరక పాత్రగా ఉండడానికి వీలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనలో విశ్వాసం అధికమవ్వాలన్నా, విశ్వాసాన్ని మనం క్షీణించుకోవాలన్నా, మనం వినే బోధన బట్టే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. రెండోది తెలుసా? మీరు ఆచరించే దాన్ని బట్టే దేవుడు కూడా ఖచ్చితంగా స్పందిస్తాడు. మీకు బాగా అర్థమైన ఒక విషయం చెప్తా. సంఖ్యాకాండం 13:2 మరియు వారు తాము సంచరించి చూసిన దేశం చూసి ఇశ్రాయేలుతో చట్ట సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసములకు రక్షించు దేశం. చదవండి. దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేవుడు. అక్కడ
దివ్యహీనుల సంబంధులైన ఆ. నాకు అభ్యస్తులు దివ్యహీనులను చూస్తుంది. ఆ. మా దృష్టికి మేము ఆ. ఎంతల వలె ఉంటిమి, చూడండి, వారి దృష్టికి అట్లే ఉంటే చాలు. వేగు చూడడానికి కొంతమంది వెళ్ళారు. ఆ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏం చూస్తానంటే, అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, కనాను దేశాన్ని ఇస్తాను అని. అయితే వీళ్ళు చూసొచ్చి ఏం చేస్తున్నారంటే, అబ్బాయి అసలు ఆ దేశం ఎక్కడ, అసలు వాళ్ళు ఎక్కడ, వాడు చాలా ఉన్నత దేవుడు, వాడు చాలా పనోళ్ళు అని చెప్పేసి దేవుని శక్తిని ఎరుగకుండా వాళ్ళు చూసిన దాన్ని మట్టిగా వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు బోధకుల్లో చాలా మంది అక్షరానుసారమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు. ఏ బోధ? అక్షరానుసారమైన బోధ. ఈ అక్షరానుసారమైన బోధ వల్ల ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పూర్ణుడు కాకుండా ఏ సేవకుడైతే వాక్య పరిచయం చేస్తాడో, ఏ సేవకుడైతే సంఘాన్ని నడిపిస్తాడో ఆ సంఘం ఖచ్చితంగా పరలోకం వెళ్ళదు. ఎందుకు నేను ఈ విషయం స్పష్టంగా ఖండితంగా చెబుతున్నాను, తీర్పు తీర్చి చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక సంఘం ఆత్మీయంగా ఎదగదు, ఆత్మీయంగా అభివృద్ధి చెందదు. ఎందుకు ఆత్మీయంగా అభివృద్ధి చెందదంటే, ఖచ్చితంగా దేవుడు లేని సంఘం దేవుడు లేని సంఘంగాను. అర్థమైంది నేను చెప్పింది? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేయాలంటే ఆత్మీయతలో బోధించే బాధకుల్లో దేవుని ఆత్మ ఉండాలి. ఏముండాలి? చూడండి, ఈ శరీర సంబంధం కలిసి ఇశ్రాయేలు ప్రజలు భయపెట్టారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు చూడండి, 14 వచనంలో ఓకేందే, ఆ సర్వ సమాజం అయ్యో 5 చావలేదు, చావలేదు, యెహోవా మమ్మల్ని ఈ దేశంలో ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిన మాకు మేలు కదా అని మారి వారు అని. అంటే వీరు చెప్పిన ఒక సమాచారం వల్ల ఏమైంది, ఇశ్రాయేలు సర్వ సమాజం దేవునికి వ్యతిరేకంగా మార్చబడింది. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం వినే బోధ వలన ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరమే అవకాశం కూడా ఖచ్చితంగా. అదే మంచి సమాచారం చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఆత్మ సంబంధమైన బోధ మాట్లాడారా, శరీర సంబంధంగా మాట్లాడారా? శరీర సంబంధంగా మాట్లాడారా? ఇప్పుడు దేవుడు పొరవ చేతుల నుంచి విడిపించాడా వాళ్ళని? ఎర్ర సముద్రం దాటించాడా? ఎర్ర సముద్రం దాటించడం మాట్లాడుకున్నారా? ఎర్ర సముద్రం అంటే పిల్లగానే కాదు. ఎర్ర సముద్రం అంటే మనం చూపిస్తారు, గుడ్డ కాల వెళ్ళి తీసేస్తాడు. అది కాదు, కొన్ని లక్షల మంది ప్రయాణం చేయాలి అంటే ఎంత ప్లేస్ కావాలి, ఎంత ప్లేస్ ఉండాలి చెప్పండి, ఉండాలా లేదా? అంత ప్లేస్ అక్కడ వచ్చింది. ఆరిలో నేల మీద ఇశ్రాయేలు నడిచారు. అలా నడిచారంటే అది సాధారణ అద్భుతమా? సముద్రంలో నడవని మాటల, శత్రువుల చేతి నుంచి విడిపించబడ్డ మాటల, ఎరికో గోడలతో ఇశ్రాయేలు ద్వారా దేవుడు కూల్చాడు అది మాటల. ఇన్ని కార్యాలు చేసినాడు, ఇంత తోడైనవాడు ఖచ్చితంగా ఆ పట్టణాన్ని వీళ్ళకి ఇవ్వలేడా? ఆ దేశాన్ని వీళ్ళకి ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇవ్వగలడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కనుచూపుతో బోధించారు. ఏంతో బోధించారో అప్పుడు ప్రజలంతా దేవునికి వ్యతిరేకలయ్యారు. ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాను, ఆచార సంబంధమైన బోధ, ప్రకృతి సంబంధమైన బోధ నీ జీవితానికి నాశనం తీసుకొచ్చిన తప్ప క్షేమాన్ని అన్నాడు తీసుకుని రాదు. నీ జీవితంలో క్షేమాన్ని పొందాలంటే, నీ జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా నువ్వు హితవాక్యాన్ని చెవినొక్కేవాడికి ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు లోకానుసారమైన బోధన వినడానికి వీలేదు. ఏ బోధన వినడానికి వీలేదు అంటే ఏంటి? దేవుడి శక్తిని ఎరగకుండా, దేవుడి శక్తి ఆ బోధన లేకుండా ఎలాంటి బోధ పడితే అలాంటి బోధన వినడానికి వీలేదు. అదే సంఖ్యాకాండంలో ఇంకొక 2 వ్యక్తులు ఏం చెప్తున్నారు చూడండి, 14:9 చూడండి. వాళ్ళు ఏమంటారంటే, మీరు యెహోవా మీద తిరగబడద్దు, ఆ దేశ ప్రజలకు భయపడుతుంది. చూడండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి. వారు నాకు ఆహారం అవ్వదు. చూడండి, వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా నాకు తోడైనాడు. భయపడుతుంది. ఆ సర్వజనము వారి రాళ్లతో కొట్టి సంపాదించగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడేను. చూడండి, విచిత్రమైన సంఘటన. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈరోజు చాలా మంది బోధకులు వారికి తెలియకుండానే దేవునికి వ్యతిరేకమైన దృష్టిలో ప్రజలు నడుపుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వెళ్ళే ఏ బోధ అయినా, మీరు వినే ఏ బోధ అయినా సరే పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఖచ్చితంగా మీరు ఎదిగిన అనవసరమే. ఆత్మ నడిపింపు ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన సంగతులు ఆ సేవకుడు బోధిస్తాడు కాబట్టి ఆ బోధ ఖచ్చితంగా నీకు ఉపయోగపడింది. రెండోది ఏంటో తెలుసా? దురద చెవులు కలిగి ఉండకూడదు. ఏ చెవులు కలిగి ఉండకూడదు? నా మాట ఒకసారి వినండి. నాకు ఇష్టమైన బోధన చెప్పండి. నాకు ఇష్టమైన బోధన నేను వినడానికి ఇష్టపడకూడదు. దేవుని చిత్తాన్ని వినడానికి నేను ఇష్టపడాలి. ఇప్పుడు నేను బాగా అర్థమైన ఒక విషయం చెప్తా. నిన్ను దేవుడు పంపించాడా? నువ్వు దేవుడిని పంపించావా? దేవుడే నిన్ను పంపించాడు.
నిన్ను దేవుడు చేశాడా, దేవుడు నువ్వు చేసావా? దేవుడే నేను చేశాడు. నువ్వు దేవుడి మాట వినాలా, దేవుడు నీ మాట వినాలా? దేవుని వాక్యమే దేవుడి మాట. చాలా మంది ఆ మాటను వాళ్ళకి ఇష్టమైనవి వినాలనుకుంటారు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళకి ఇష్టం లేని కనుక ఏదైనా ఇది మార్చుగా అని చెప్పింది అనుకో, అసలు ఎంత ఇది వాళ్ళకి. ఒక ఆవిడ చర్చి మానేసిందంట. ఎందుకన్నా మానేసామంటే పాస్టర్ గారు దశంభాగం చెప్పాడు. ఏమంది? ఇప్పుడు వాక్యంలో ఇవ్వండి అని ఉంది, ఉందా లేదా? అంటే అది ఇచ్చిన బొగ్గు అనే వేరే విషయం, అది మీ ఆశీర్వాదానికి మీరు. కానీ చర్చి మానేసింది అంటే ఎందుకు మానేసింది? ఈ విషయం ఆమెకి అసలా. ఇప్పుడు ఎక్కడైనా తీసుకొచ్చి అప్పుకోండి అంటే తప్పు, లేదా మీ దగ్గర లేనిది ఇవ్వండి అంటే తప్పు. మీకు కలిగిన దాంట్లో దేవుడికి ఇవ్వండి అంటే వాక్యం ఉంది కదా, అది చెప్పినప్పుడు మందిరం మానేస్తే విచిత్రం అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, ఎంత వాక్యాన్ని సహించడానికి చెవులు ఊరుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఏ బోధ వినేవారికి ఉన్నారో పరిశీలన చేసుకోండి. ఎందుకో తెలుసా, నువ్వు వినే బోధన బట్టే నీ జీవితంలో ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటది, నీ ప్రవర్తన ఉంటది, నీ మాదిరి ఉంటది. ఖచ్చితంగా నువ్వు కనుక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈ వినే బోధ విషయంలో జాగ్రత్తగా ఏమనాలి. ఎక్కడ పడితే దానికి వెళ్తే నీ కర్మ, నువ్వు పరలోకం వెళ్తే ఖచ్చితంగా వెళ్తావు. పరలోకం వెళ్ళాలంటే మాత్రం హిత వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా, పరలోకం వెళ్తావు. దేవుని మాటలు తప్ప, దేవుని వాక్యాన్ని తప్ప ఖచ్చితంగా దేన్ని మనం ప్రోత్సహించడానికి వీల్లేదు. ప్రజలు కల్పనా కథల వైపు ఆకర్షించబడతారు. చూడండి, యేసయ్య ఏ బోధ చేశాడు ఒకసారి చూద్దాం. యేసయ్య యోహాను సువార్త 12:49 మాట చెప్తున్నాడు. ఆయన బోధ ఏంటో, ఆయన విధానం ఏంటో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. 12:49 వచ్చిన నా అంతటా మాట్లాడలేదు, ఏమి మాట్లాడగలను దాని గురించి, దాన్ని భక్తుల తండ్రియే నా ఆయన అంటే యేసయ్య ఏ బోధ చేశాడు? తండ్రి ఏది మనకి ఇచ్చాడో దాన్ని బోధ చేశాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మనకి మన నుంచి కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుకుంటాడు. ఏమి ఇవ్వాలని? ఒకసారి చెప్పండి, నా హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఆచార సంబంధమైన భక్తిలో బతికేసి ఆచార సంబంధంగానే మనం చేస్తాం. ఖచ్చితంగా అన్యంత్రం మన భక్తిలో ఉండడానికి వీలేదు. ఎందుకో తెలుసా, నువ్వు 100 సార్లు ఉపవాసుడు ప్రార్థన చేసినా, నువ్వు 100 మందికి అన్నదానం చేసినా, నువ్వు గనక దేవునికి ఇష్టానుసారం వ్యక్తి బతకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. పరలోకం అనేది అంత సింపుల్ విషయం కాదు. పరలోకం వెళ్ళాలంటే నీ జీవితం మారాలి. ఫస్ట్ ఏమవ్వాలి? నీ జీవితం మారకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. వెళ్తాననుకుంటే నీ భ్రమ అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడ నీ జీవితం నువ్వు మార్చుకోకుండా, ఇక్కడ నీ జీవితం నువ్వు ఆత్మానుసారంగా బ్రతకకుండా నువ్వు పరలోకం వెళ్ళాలి అనుకుంటే నీ పిచ్చోడు ప్రపంచం ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు అందరూ పరలోకం వెళ్ళాలని వేసే కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆత్మానుసారమైన వాటిని అనుసరించాలి. అంటే శరీర సంబంధమైన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చెప్పండి, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. మన ఈస్టర్ పండుగ వచ్చింది కదా, ఏ పండుగ? సమాధుల పండుగ. ఎంతమంది వెళ్ళి సమాధులు కలిగారో ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఒకసారి ఇంకా నాకు చూపించింది, మరి నాకేది కనపడలేదు. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే, చచ్చిపోయిన అసలు విచిత్రం ఏంటంటే, ఒక సామెత ఉంది, బతుకున్నా మంచి లేవలేదు కానీ చచ్చిపోయినాకంటే పాడే ఉంది వెళ్తాను దేవుడు అని. బతుకున్నా పట్టించుకోరు. సమాధుల పండగ, సమాధులు రాగానే అలిగి ముద్దులేసి అజ్జేసి చేస్తారనమాట. ఇదంతా ఏమంటారు? దీన్ని పనికిమాల ఆచారాలు అంటారు. నువ్వు పనికిమాల ఆచారాలు నీ దేవుళ్ళు ఎదుగుతావా? నువ్వు ఎదుగుతావా? ఖచ్చితంగా ఎదవు. నువ్వు ఖచ్చితంగా ఇంకో దాంట్లో ఎదుగుతావు అనమాట. దేంట్లో తెలుసా? నరకంలో. నీ బేసు నరకంలో రాస్తాడు అన్నమాట దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లా పనికిమాల ఆచారాలు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. నువ్వు చెప్పేది నాకన్నా అనుకో, నీ కర్మ. నేను చేసేది ఏం లేదు. నా పని చెప్పడం వరకే. వినడం ఎవరు వంతు? పద్దాక నేను మీ ఇంటికాడ ఉంటానా? పద్దాక మీకు ఇది మంచిగా చెడు నేను చెప్పగలుగుతానా? ఖచ్చితంగా నేను చెప్పను.